పొత్తులో వచ్చిన సీట్ల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశామంటూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. కూటమి పొత్తు వల్ల విశాఖ సీటు రాలేదంటూ తెలిపారు. ఒక్కరికి తప్ప బయట వారికి ఎవరికీ సీటు ఇవ్వలేదంటూ తెలిపారు. పసలేని ఆరోపణలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ ఎన్నికల సమన్వయకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు వేస్తామంటూ తెలిపారు. విజయమే ప్రధాన లక్ష్యమని, సమన్వయంతో అందరూ పనిచేయాలంటూ సూచించారు. లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేశారు. ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి. ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. విశాఖపట్నం రాలేదు, సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఏవైతే సీట్లు మాకు వచ్చాయి వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. పార్లమెంట్ సభ్యులు ఎవరికి ఇచ్చామండి? అట్లా ఒక్కరు తప్పించి ఏవైతే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అభ్యర్థుల పేరు ఖరారైందో అది మనకి ఐ థింక్ నామినేషన్ పత్రాలు వచ్చేట 18 నుండి 25 వరకు ఉంటాయి. సాధారణంగా వారు నామినేషన్ వేసిన తర్వాతే కింద క్యాంపెయినింగ్ వెళ్తారు కాబట్టి వారు త్వరలో నిర్ణయిస్తారు. ఈలోపు కేవలం నామినేషన్ వేసే వరకు ఆగకుండా నేను ఇందాక చెప్పినట్లుగా సమన్వయ కమిటీలు వేసుకుంటూ కింద పని ఆల్రెడీ అంటే సంస్థాగతంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాల మీద అభ్యర్థులు దృష్టి కేంద్రీకరిస్తారు. ఇప్పుడు అనౌన్స్ అయినటువంటి అభ్యర్థుల్లో ఒకరు తప్పించి అందరూ మా పార్టీ వారే కాబట్టి మేము మా కార్యకర్తల్ని కాదనుకుని వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆ రకంగా ఏమన్నా డిసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా పార్టీలో కార్యకర్తలతో చర్చించిన పిమ్మటే దాని మీద నిర్ణయం అనేది జరుగుతుంది. నేను పసలేని ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు లేదు. అరకులో బీజేపీ విజయం ఖాయమంటూ ఆ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. జగన్ పాలనలో జరిగిన అన్యాయం ప్రజలకు అర్థమైందంటూ తెలిపారు. నరేంద్ర మోదీ గారికి అమిత్ షా అరకు అభ్యర్థిగా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మీడియా ముఖంగా నేను మా పార్టీ అధ్యక్షుల వారు జేపీ నడ్డా గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, మా స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నా మీద పెట్టిన ఈ నమ్మకాన్ని 100% భారీ మెజారిటీతో గెలిచి వారికి సీటు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. వైసీపీలో నిస్వార్థంగా పనిచేసినా తనకు టికెట్ లేకుండా చేశారంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ అన్నారు. బీజేపీతోనే రాష్ట్రంతో పాటుగా దేశాభివృద్ధి సాధ్యమవుతుందంటూ తెలిపారు. ఎందుకు నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారో జగన్ గారు నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎంపీకి ఉండాలని చెప్పి నేను కోరినప్పుడు కారణం లేకోకుండా నాకు అవకాశం ఇవ్వలేదు. అనుభవవంతుణ్ణి, ఆరోగ్యంగా ఉన్నాను, సమర్థవంతుణ్ణి కూడా. నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చాను. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు నా ఏ అనుభవం కూడా ఉపయోగించుకోకుండా ఆ విధంగా చేశారు. చాలా బాధాకరంగా నాకు అనిపించింది. ఎంత బాధాకరంగా ఉందంటే మేమంతా కలక చేశాము. ఆ రోజుల్లో జైల్లో ఉన్నప్పుడు ఆయన అధికారంలోకి వస్తుందా లేదని చెప్పి నేను ఏ రోజు ఆలోచించాల. అప్పుడు ఎంత బాధాకరంగా మాకుంటుందో ఇప్పటికైనా వారు తెలుసుకుని ఒక రాజకీయ పార్టీని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో పనులు, అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని నేషనల్ హైవేస్ నాయుడుపేట నుంచి తిరుపతికి నేను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 12 సభ్యులు నేను తీసుకురావడం జరిగింది. రాయల చెరువు గారు తిరుపతిలో ఎవరు చేయలేని నేను చేయడం జరిగింది. కొన్ని ట్రైన్స్, కొత్త ట్రైన్స్ షిర్డీ నుంచి తిరుపతి నుంచి షిర్డీకి వేయించాను, గోవా నుంచి తిరుపతికి వేయించాను, కొన్ని ట్రైన్స్ ఆఫ్ చేయించాను, ప్లాట్ఫామ్లు కట్టించాను. సో అవన్నీ కూడా ఆ రోజు ఎంతో పెద్ద మనసుతో బీజేపీ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఈ అవకాశం లేని గనక నాకు ఎంతో సంతోషపడ్డాను. మరొక్కసారి చాలా సంతోషం అనిపిస్తుంది బీజేపీలోకి వచ్చినందుకు.